పాటించటానికి ఇంకా సమయం, అవకాశము ఉన్నప్పుడే పాటించాలి. వేగంగా కారు నడిపి ప్రమాదానికి గురై గాయపడిన వ్యక్తితో వేగంగా కారు నడపకు అని చెప్పటం వలన ఉపయోగం లేదు. భవిష్యత్తులో నేను వేగంగా నడపను అని అతడు అనటంలో కూడా అర్థం లేదు. ఎందుకంటే అప్పటికే ఒక కాలు, ఒక కన్ను, ఒక చెవి పోయి ఉంటాయి. ఇక అతడు ఎంత మాత్రం కారు నడపలేడు. కారు నడపలేని స్థితిలో ఉన్నప్పుడు వేగంగా నడవటానికి గాని, నడపకపోవటానికి గాని ఆస్కారమే లేదు. నీవు చేయగలిగిన స్థితిలో ఉండి చేయకుండా ఉండడమే విధేయత. త్రాగవద్దని మీరు పసిపిల్లలకు చెప్పరు. త్రాగగలిగిన స్థితిలో ఉన్న పెద్దవాళ్లకు త్రాగకూడదని చెబుతాం. అబద్ధాలు చెప్పేవారికి అబద్ధాలు చెప్పకూడదని, ద్వేషించే వాళ్లను ద్వేషించకూడదని, సత్సంగుకు రాకుండా ఎగ్గొట్టే వాళ్లను సత్సంగుకు రావాలని, అవిధేయులుగా ఉండేవారిని విధేయత కలిగి ఉండమని చెబుతాం. కాబట్టి చేయగలిగిన స్థితిలో ఉండి కూడా చేయకూడని పనులను చేయకుండా ఉండటమే విధేయత.